ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హాయ్ బాబాయ్, ఏంటి ఉదయాన్నే ఎలా వచ్చా? అది ఉదయాన్నే మా ఆవిడతో గుడికి వెళ్దామని బయలుదేరాను. ఎలాగూ వెళ్లే దారే కదా అని మీ అందరికి ఒకసారి పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. ఓ పిన్ని గారు, ఏంటదో వెతుకుతున్నారు? అన్నయ్య కోసం. అదే మీ అన్నయ్య కోసం, అంటే శంకర్ సార్ కోసం అన్నమాట. ఓహో. జ్యోతి, ముందు వీళ్ళని పరిచయం చేస్తానే. ఈ అబ్బాయి పెద్దడు. నమస్తే పిన్ని. అతను చిన్నోడు. నమస్తే పిన్ని గారు. సార్ తమ్ముళ్ళు. ఇప్పుడు కూడా ఇద్దరు తమ్ముళ్ళేనా? ఆ, ఇప్పుడు కూడా ఏంటి? అదే గౌరీ మేడంకి ఇద్దరు చెల్లెళ్ళలాగా ఇక్కడ కూడా ఇద్దరు తమ్ముళ్ళ అని అంటుంది, అంతే కదా? అంతే. ఓ అలాగా. హాయ్ అంకుల్. హాయ్ అమ్మా. తను నా భార్య జ్యోతి. హాయ్ ఆంటీ. ఆంటీ గింటి తర్వాత మీ అక్కెక్కడా? జ్యోతి మేడం మీద పళ్ళు ఉండుంటారు. లోపలికి వెళ్ళాక పలకరిద్దు గాని తొందర పడక. అదిగో అన్నయ్య వస్తున్నాడు. రండి సార్. ఏంటండి ఇలా వచ్చారు? మళ్ళీ ఆ పిప్పల బస్తగాడు ఏమైనా దిక్కుమాల ఫిట్టింగ్ పెట్టాడా? ఆహాహా. మా ఆవిడని మీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. తను జ్యోతి. నమస్తే అండి. అన్నయ్య, 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 అన్నయ్య. అన్నయ్య అంటున్నారేంటి? అదే మీ అన్నయ్య అని అడగబోయి అన్నయ్య అని అందన్నమాట. మీరు నన్ను సార్ సార్ అని పిలుస్తుంటేనే నాకు ఏదేదోలాగా ఉంది. ఇప్పుడు ఈవిడొచ్చి అన్నయ్య అనేసరికి నా మైండ్ బ్లాంక్ అయింది. ఏంటి అందరు ఇక్కడ మీటింగ్ పెట్టారు? యాదగిరి అంకుల్, మీరు వచ్చి ఎంతసేపు అయింది? అంకుల్ తన వైఫ్ ని మనకి పరిచయం చేయడానికి తీసుకొచ్చారక్క. అలాగా. నమస్తే ఆంటీ. వదినా, వదినా, వదినా. అంటే శంకర్ సార్ మీకు అన్నయ్య అయినప్పుడు గౌరీ మేడం మీకు వదినవుతారు కదా, అందుకే మీ వదినా అని అడిగింది, అంతే. వాళ్ళకి తన అన్నయ్య అయితే నేను వదినవ్వడం ఏంటి? అసలు నాకేం అర్థం కావడం లేదు కదా. దీనికి కూడా ఎవరికెవరు ఏమవుతారో తెలియట్లేదు మేడం. అన్ని క్లియర్ గా చెప్పి తీసుకొస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.